హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో కప్పు గోధుమ పిండితో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా రైతా కూడా చేసి చూపించబోతున్నాను. రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్లోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి కప్స్ కనుక లేకపోతే మీ ఇంట్లో ఏదైనా గిన్నెను కానీ గ్లాస్ను కానీ కొలతగా పెట్టుకోండి. సేమ్ అదే కప్పుతో అరకప్పు దాకా నీళ్ళు కూడా పోసేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచండి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని మీకు సాధ్యమైనంత సన్నగా తరిగి తీసుకోండి. లేదా చాపర్ ఉంటే చాపర్లో అయినా వేసుకొని చాప్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంత కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలాను వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. కొత్తిమీర కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగానే రవ్వని నీళ్ళు పోసేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ తీసుకోండి. మనం 10 నిమిషాలు పక్కన పెట్టాం కాబట్టి రవ్వ నీళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు రవ్వ తీసుకున్నామో, అంటే అరకప్పు రవ్వ అరకప్పు నీళ్ళు తీసుకున్నాం కదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలన్నమాట. అంటే ఇందాక రవ్వ నీళ్ళు తీసుకున్న కప్పు అయితే చిన్నదండి, ఇదేమో పెద్దదన్నమాట. ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మీరు 1 కప్పు కానీ లేదా ఒక గిన్నె గ్లాసు ఏదైనా ఒకటి కొలతగా తీసుకొని సేమ్ నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి. అయితే ఈ కప్పు నీళ్ళు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే ఎక్కడ గడ్డలు అనేది లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా రావాలి. చూశారు కదా, ఈ విధంగా అయితే రావాలన్నమాట స్మూత్గా. అయితే మనకి 1 కప్పు నీళ్ళు పోసాక కూడా కొంచెం బ్యాటర్ అనేది తిక్కుగా అనిపిస్తుంది. అందుకోసం నేను కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ కలుపుతున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఇందులో క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. మీరు ఈ జీలకర్ర ప్లేస్లో కావాలంటే జీరా పౌడర్ అయినా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళు అవసరపడతాయి అనుకుంటే అవసరాన్ని తగ్గట్టుగా యాడ్ చేసుకొని కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు దీని కాంబినేషన్గా రైతా అయితే చేసి చూపిస్తాను. ఒక బౌల్లోకి అరకప్పు దాకా ఫ్రెష్గా ఉండే పెరుగును తీసుకొని చల్లగవ్వతో బాగా చిలికేసి తీసుకోండి. అంటే క్రీమ్లా ఉండాలన్నమాట పెరుగు. ఇందులోకి 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఉప్పు వేసి ఈ 2 కూడా పెరుగులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. అందుకోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి తీసుకోండి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం అండ్ కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ అంతా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్పూన్తో అలా కలిపారంటే అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న పెరుగులోకి వేసుకోవాలి. పెరుగులో తాలింపును వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకోండి. సో అంతేనండి, మనం చేసే బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం వెజిటేబుల్స్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్న బ్యాటర్లో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ వంట సోడా వేయటం వల్ల మనం చేసే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. వంట సోడా వేసి అంతా కూడా కలిసేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి. మనం వంట సోడా వేసిన తర్వాత బాగా కలిపామంటే మనకి బ్యాటర్ అయితే తయారైపోతుంది.
ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఇలాంటి ఒక ప్యాన్ పెట్టేసి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి 1 టీ స్పూన్ అంత ఆయిల్ని ప్యాన్లోకి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 గరిటెల దాకా మనం తయారు చేసిన పిండి వేసుకోవాలి. పిండి వేసాక ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ముందుగా మనం ఉల్లిపాయల్లో అన్ని స్పైసెస్ వేసి కలిపెట్టుకున్నాం కదా, అందులో కొంచెం ఉప్పు వేసి కలిపేసి పెట్టుకోండి. మనం ముందే ఎందుకు వేయలేదంటే ఉల్లిపాయలో ముందే ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేవి నీరులా అయిపోతాయండి. అందుకోసం నేను ముందైతే వేయలేదండి. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ బ్యాటర్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టి 1 లేదా 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మరోవైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్లేమ్ను మాత్రం సిమ్లోనే ఉంచి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూసుకొని దీనిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్తో కూడా ఇలాగే తయారు చేసుకొని పెట్టుకోండి. ఇదే ప్రాసెస్ను మనం తయారు చేసిన పిండి అయిపోయేదాకా కంటిన్యూ చేయండి. సో అంతేనండి, వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.